నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం జగన్ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు అర్చకులు ప్రజాప్రతినిధులు దర్శనానంతరం సీఎం జగన్ కు వేదాశీర్వచనం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగన్ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం పూల రథంపై సోనియాతో కలిసి రేవంత్ రెడ్డి వేదిక మీదకొచ్చిన వైనం వేదికపై ఖార్గే సోనియా రాహుల్ ప్రియాంకతో సహా సీనియర్ నేతలు రేవంత్ చేత ప్రమాణం చేయించిన గవర్నర్ తెలంగాణలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పదవీ కాలం విజయవంతం కావాలంటూ ట్వీట్ చేసిన లోకేష్ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంక్షేమం అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వెల్లడి ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను సీఎం జగన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వేద పండితులు ప్రజా ప్రతినిధులు సీఎం జగన్ కు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దర్శన అనంతరం సీఎం జగన్ కు వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. కనకదుర్గ నగర్ వద్ద ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి ఆలయ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ధి పనుల శంకుస్థాపనలు పలు ఆలయాల ప్రారంభోత్సవం సందర్భంగా ఇవాళ ఇంద్రకీలాద్రికి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆలయ అధికారులు వేద పండితులు అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించగా మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. వేద పండితులు వైదిక కమిటీ సభ్యులు అమ్మవారి ప్రసాదాన్ని అందజేయగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వీకరించారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఈవో కెఎస్ రామారావు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు కనకదుర్గా నగర్ వద్ద ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. 216 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆలయ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అలాగే పలు ఆలయాలను పునర్నిర్మాణం చేసిన సందర్భంగా వాటిని ప్రారంభించారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో ఇంద్రకీలాద్రిపై గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. పూల రథంపై సోనియా గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార వేదిక వద్దకు రావడంతో కాంగ్రెస్ కార్యకర్తల కేరింతలు మిన్నంటాయి. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రేవంత్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. యనమల రేవంత్ రెడ్డి అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని దేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని చెబుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా మల్లుబట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, దామోదర రాజ నరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రమాణం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలతో కిక్కిరిసిపోయిన ఎల్బీ స్టేడియంలో కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సంక్షేమ ప్రభుత్వం కొలువు తీరింది. అంతకుముందు సోనియా గాంధీతో కలిసి పూల వాహనంపై రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులకు అభివాదం చేస్తూ వేదికపైకి వెళ్లారు. కాంగ్రెస్ చీఫ్ ఖార్గే, రాహుల్, ప్రియాంక, కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను వేదికపైకి రేవంత్ రెడ్డి స్వాగతించారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు రేవంత్ రెడ్డి స్వాగతం పలికి వేదికపైకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ రేవంత్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. యనమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని
శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి పాలన పదవీకాలం విజయవంతం కావాలంటూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యనుమల రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు. మీ పాలన పదవీకాలం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఎల్బీ స్టేడియానికి తరలివచ్చారు. ఇదిలా ఉండగా మంత్రిగా సీతక్క ప్రమాణం చేసిన సమయంలో ఎల్బీ స్టేడియానికి వచ్చిన కార్యకర్తలు కేరింతలు కొట్టారు. పెద్ద ఎత్తున అభిమానులు సీతక్కకు అనుకూలంగా నినాదాలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి మంచి వాగ్దాటి, ప్రజాకర్షణ కలిగిన ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని చెప్పారు. అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నేడొక ప్రకటనను విడుదల చేశారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరుడిగా కూడా శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డితో తనకు వ్యక్తిగతంగా స్నేహం ఉందని, తెలంగాణలో యురేనియం త్రవ్వకాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొని తమ పార్టీ అభిప్రాయాన్ని సూటిగా వెల్లడించారని తెలిపారు. వాగ్దాటి, ప్రజాకర్షణ కలిగిన ఆయన రాజకీయంగా ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో జరిగిన ఉద్యమాలు, వాటి నేపథ్యాలపై సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి అని, నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన అంశాలుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. రాష్ట్ర సాధన కోసం అమరులైన యువత ఏ ఆశయాల కోసం ఆత్మ బలిదానాలు చేసిందో వాటిని సంపూర్ణంగా నెరవేర్చి ఆ త్యాగాలను, గౌరవాన్ని, సార్థకతను కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ప్రకటనలో తెలిపారు. తెలంగాణ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి 2 దసరాలపై సంతకం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారంటీల దసరంపై ఆయన తొలి సంతకం చేశారు. ఆ తర్వాత దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగ నియామక ఉత్తర్వులపై 2వ సంతకం చేశారు. రజనీకి అక్కడే ఉత్తర్వులు రేవంత్ రెడ్డి అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న డూప్లికేట్ ఓట్లను తొలగించండి అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. తెలంగాణలో ఓటు వేసిన వాళ్లకి ఏపీలో వారి ఓట్లను తొలగించాలని కోరారు. చంద్రబాబు చేసే అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న డూప్లికేట్ ఓట్లను తొలగించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గురువారం నాడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కి ఆధారాలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ తెలంగాణలో ఓటు వేసిన వారిని తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఓటు వేయకుండా చూడాలని కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేది సీఎం జగన్ ఆకాంక్ష అని తెలిపారు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని అన్నారు. మోసాలు చేయటమే ప్రధాన అజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నారని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. చంద్రబాబు తాను చేసిన తప్పులను ఇతరులపై నెడుతూ తనకున్న పచ్చ మీడియా సహకారంతో దుష్ప్రచారాన్ని వడికట్టుకుంటున్నారని తెలిపారు. ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియాలో అబద్దాలు చెప్పేందుకు యత్నిస్తున్నారని, ఆయన మాటలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ముఖ్యంగా డబుల్ ఎంట్రీలను తొలగించాలని కోరినట్లు తెలిపారు. అర్హులైన వ్యక్తికి దేశంలో ఒక చోట ఒకే ఓటు ఉండాలని వైకాపా విధానమని తెలిపారు. ఇదే అంశాన్ని ఇప్పటికే పలుమార్లు ఎన్నికల కమిషన్ కు తెలియజేశామని తెలిపారు. తాము అందించిన ఆధారాలను పరిశీలించి ఇలాంటి ఓట్లపై విచారణ జరిపించి తొలగించాలని కోరినట్లు తెలిపారు. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా పంటల మొత్తం నీట మునిగి నష్టపోయిన రైతాంగాన్ని తక్షణం ఆదుకోవాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. ప్రతి రైతుకు నష్టపరిహారం కింద పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో పేదపట్నం, సత్రవానిపాలెం, బొట్లవానిపాలెం, కానూరు, తాళ్లపాలెం గ్రామాలలో నీట మునిగి దెబ్బతిన్న వరి, వేరుశనగ,
మినుము పంట పొలాలను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని కొల్లు రవీంద్ర భరోసా ఇచ్చారు. ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడంతో మొత్తం పొలాలు నీళ్లతో నిండిపోయి అమ్ముకోవటానికి వీలు కాకుండా కుళ్లిపోయాయని కొల్లు రవీంద్ర తెలిపారు. నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే అధికారులు స్పందించి రైతాంగానికి ఇన్సూరెన్స్ కింద ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు తెలుగుదేశం రవీంద్ర గారు వచ్చి మా పొలాలను చూసి మమ్మల్ని పరామర్శించినారు. ఇక్కడ మనం సత్యనారాయణ ప్రభుత్వం అసలు ఏమి లేకుండా మొత్తం పడిపోయింది. అసలు ఏం చేయాలో రాత్రి నుంచి కాకుండా అట్లా ఏం సాధన ఆధారపడకపోతే నేను కూడా ఏమవుతులే కానీ మరి ఏం చేస్తారో చేయండి బాబు. నరేంద్ర గారు ఆధారపడకు ఏంటి కళ్ళబట్టి కార్టు పలకడికి వెళ్ళి ఏమీ లేదు. అసలే మాకు అంతా మాకు అయ్యారు కాబట్టి చూస్తే ఇక్కడ ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగం పూర్తిగా దెబ్బతినిపోయారు. ఈరోజు మరి తీర ప్రాంతంగా ఉన్నటువంటి మచిలీపట్నంలో కూడా మరి పెద్ద ఎత్తున వరి పంట అంతా కూడా నేలమట్టం అయిపోయింది. అలాగే వేరుశనగ మొత్తం కూడా నీళ్ళల్లో కుళ్ళిపోతూ ఉంది. మరి కనీసం అధికారులు వచ్చి వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇవ్వాలి. తుఫాన్ వస్తుందని చెప్పి 27వ తారీఖునే ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి సమాచారం వచ్చింది. అలాంటి ముఖ్యమంత్రి కార్యాలయం రైతుల్ని అప్రమత్తం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే 3వ తారీఖు వచ్చి హడావుడి చేసి తుఫాన్ వస్తుంది షెల్టర్లకు రండి అని చెప్పి రైతులనేమో కంగారు పెట్టారు తప్ప ఎక్కడా కూడా ప్రికాషన్స్ తీసుకోలే, ముందస్తు చర్యలు తీసుకోలే. దాని కారణంగానే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున నష్టం. మిషన్లు లేవు, కోత కొయ్యటాక మిషన్లు లేవు. ఇవాళ మొత్తం కూడా పంట అంతా కూడా నేలమట్టం అయ్యి చాప అయిపోయింది. నీళ్లు దాని మీద ప్రవహిస్తూ ఉంది. కాలువలు చూస్తే చారుడు మట్టి కూడా మరి కాలువల్లో తీసినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కేవలం ఇది ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా జరిగింది. ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్ గతంలో మరి రైతులే మిచాంగ్ తుఫాను కారణంగా కురిసిన వర్షాల వల్ల జరిగిన పంట నష్టాలను అంచనా వేసి పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని, అధైర్యపడవలసిన అవసరం లేదని ఈ మేరకు సీఎం జగనన్న స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ రైతులకు భరోసా ఇచ్చారు. పంట నష్ట పరిహారం చెల్లింపుతో పాటు తడిసిన రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని అన్నారు. జీకొండూరు మండలంలోని వెలగలేరు, వెల్లటూరు, మైలవరం మండలంలోని వెల్వడం గ్రామాలలో నేలవాలిన వరి పొలాలను మైలవరం మార్కెట్ యార్డులో ధాన్యాన్ని ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ బుధవారం సందర్శించారు. భారీ వర్షాల వలన పంటలపై పడిన నీటిని బయటకు పంపించేందుకు అధికారులు చేసిన ఏర్పాట్లపై ఆరా తీశారు. ఏ ఒక్క రైతు బాధపడకుండా పంట నష్టం వివరాలను ఖచ్చితంగా నివేదించాలని అధికారుల్ని ఆదేశించారు. రైతులతో మాట్లాడి ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, అధైర్యపడవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యాలతో అకాల వర్షాల వల్ల చేతికి వచ్చిన పంట చేజారిపోవటం బాధాకరమని అన్నారు. 6 కాలం కష్టపడి పండించిన పంట ముంపునకు గురవటం కలిచివేస్తుందని తెలిపారు. పంట నష్ట పరిహారం చెల్లింపుతో పాటు తడిసిన రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని తెలిపారు. మిచాంగ్ తుఫాన్ బాధిత రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. వెంటనే సంబంధిత అధికారుల్ని రంగంలోకి దింపి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు రాష్ట్ర పరిహారం అందజేయాలని కోరారు. రంగు మారిన ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని, తీవ్రంగా నష్టపోయిన వారి రైతులను చూస్తూ ఉంటే ఎంతో వేదన కలుగుతుందని చెప్పారు. నందిగామ మండల పరిధిలోని కమ్మరివారిపాలెం, రామిరెడ్డిపల్లి గ్రామాలలో వరి, మిరప పంటల్ని స్థానిక సిపిఐ నాయకులతో కలిసి సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా రైతులు తమ పంటల్ని కోల్పోవాల్సి వచ్చిందని, వెంటనే సంబంధిత అధికారులు రంగంలోకి దిగి నష్టపరిహారం ఇప్పించాలని తెలియజేశారు. 6 కాలం శ్రమించి పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ ప్రభావంతో రైతు ఆవేదన అంతుపట్టలేనిదని పేర్కొన్నారు. రైతులను నష్టపరిహారం అందజేసి రైతులను ఆదుకోవాలని, ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని రైతులకు నష్టపరిహారం అందించేంత వరకు
సిపిఐ రైతులకు అండగా ఉంటుందని తెలియజేశారు. వరి పంటకు 50,000, పత్తి పంటకు 75,000 రూపాయలు, మిర్చి పంటకు 1,00,000 రూపాయలు నష్టపరిహారం అందజేయాలని వారు డిమాండ్ చేశారు. నందిగామ నియోజకవర్గ పరిధిలోని సుమారు 9 ఎకరాలలో వరి నేత మునిగిందని, 13,000 ఎకరాల ప్రత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని, 16,000 ఎకరాలు మిర్చి రైతులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. సిపిఐ చేస్తున్న రైతు పోరాట దీక్షలకు రైతుల నుండి మద్దతు రోజుకు పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల ప్రధాన కార్యదర్శి పి జమలయ్య, రైతు సంఘం నాయకులు మల్నీడు యలమందరావు, నియోజకవర్గ కార్యదర్శి చుండూరు సుబ్బారావు, సహాయ కార్యదర్శి కట్టా చామంతి, పట్టణ కార్యదర్శి వేముల వీరయ్య, మండల కార్యదర్శి మన్నెం హనుమంతరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు. చాంగు తుఫాను రైతుల పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా రైతులకు ఉరివేసినట్లయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ ఎక్కడ చూసినా కూడా నందిగామ నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో, లక్షలాది ఎకరాల్లో ఇవాళ పంటల ధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో వెంటనే ఈ సందర్భంగా డిమాండ్ చేసేటువంటిది మేము వరి పంట నష్టపరిహారం చెల్లించాలి 50,000 రూపాయలు, అలాగే వాణిజ్య పంటలకి 75,000 రూపాయలు, అట్లాగే ఉద్యానవన పంటలకి 1,00,000 రూపాయలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ప్రత్యేకించి ఈ రోజున పంట నష్టాన్ని అంచనా వేయటానికి ప్రభుత్వం ఎన్యూమరేట్ చేయాలి, పరిశీలించాలి. పంట నష్టాన్ని అంచనా వేసి దానికి అనుగుణంగా రైతుకు నష్టపరిహారాన్ని అందజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఇవాళ ఇప్పటికే ఇంతకుముందు అతివృష్టి, ఇంతకుముందు అనావృష్టి, ఇప్పుడు అతివృష్టి. కాబట్టి అనావృష్టితోటి కరువుకి లోనై సాగులేకలు లేనటువంటి పరిస్థితి ఇవాళ తీవ్రమైనటువంటి వర్షపాతం వలన పూర్తిగా రైతు నిండా మునిగినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే కూడా వెంటనే పంట రుణాలని మాఫీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఏ అయితే రుణాలు ఉన్నాయో పంట రుణాలు బ్యాంకుల ద్వారా తీసుకున్నటువంటి రుణాలని వెంటనే మాఫీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అలాగే రైతు యొక్క సమస్యల్ని రైతు మొత్తం కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ వేలాది ఎకరాల్లో వరి పంట ధ్వంసమైంది. మిర్చి, పత్తి, ఉద్యానవన పంటలు సర్వం నాశనమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతుకు ఉపశమనం కలిగించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఈ రోజున నందిగామ నియోజకవర్గ ప్రాంతంలో మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలకు నీట మునిగిన ఓ వరి పంట ఆ రైతుకు కన్నీరుని మిగిల్చింది. చేతికి అందిన పంట నోటికి అందకపోవడంతో ఆదుకునే వాళ్లు లేక ఓ రైతు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నాడు. ప్రభుత్వం కూడా తమను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పంట నీటిలో తడవటం వలన వరి మొలకలు వచ్చిన నేపథ్యంలో చేసేదేమీ లేక ఆ పంటను ఆ రైతు దమ్ము చేయించాడు. మిచాంగ్ తుఫాన్ ఓ రైతుకు కన్నీరును మిగిల్చింది. అవనిగడ్డలో ఓ రైతు కౌలుకు తీసుకుని 6 ఎకరాల్లో వరి సాగు చేయటం జరిగిందని, అకాల వర్షానికి పంట నీట మునిగి మొలకలు రావటంతో ఆర్థికంగా నష్టపోయానని ఆ రైతు వాపోయాడు. లక్షల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టి ఇప్పుడు మొలకెత్తిన వరి పంటను కోసేందుకు, కుప్ప వేసేందుకు, నూర్పిడి చేసేందుకు వేలాది రూపాయలు ఖర్చు కావటంతో భరించలేక ఆ రైతు దమ్ము చేయించాడు. ప్రభుత్వం కూడా తమను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. గత 10 రోజుల క్రితం 3 ఎకరాల్లో వరి నూర్చిన ధాన్యాన్ని ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు కూడా నీట మునిగిన తమ పంట పొలాలను పరిశీలించేందుకు రాలేదని ఆరోపించాడు. చేతికి వచ్చిన పంట నష్టపోవడంతో దాదాపు 1,30,000 రూపాయల వరకు నష్టపోయామని రైతు చెప్తున్నాడు. నీట మునిగిన వరి పైరును దమ్ము చేయించి మినుము పంట వేసుకోవటం మినహా గత్యంతరం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. విజయవాడ పాత బస్తీలో పటిష్టవంతమైన రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రమాదకరమైన చెట్లను నివారించాలని ఆయన అన్నారు. నగరంలోని 50 డివిజన్ గొల్లపాలెం గట్టు వాటర్ ట్యాంకు వీధిలోని వెంపాడ గుర్రమ్మ ఇల్లు ఇంటిపై భాగంలో ఉన్న పెద్ద వేప చెట్టు విరిగి గుర్రమ్మ ఇంటిపై పడి ఇల్లు మొత్తం ధ్వంసమైంది. ఈ ఇల్లు ఇటీవలే 6 నెలల క్రితం నిర్మాణం చేపట్టడం జరిగింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారైన వీరిని ఆర్థికంగా ఆదుకోవాలని నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. తరచూ ఇటువంటి వర్షాలు పడిన సందర్భంలో నష్టాల నివారణకు కొండ ప్రాంతంలో పటిష్టవంతమైన రిటైనింగ్ వాల్స్, మెస్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. మానులై ఉన్న చెట్టులను తొలగించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ అధికారుల్ని, ప్రజా ప్రతినిధుల్ని కోరారు. కోటేశ్వరరావుతో పాటు బోర రామకృష్ణ, పిట్ట అప్పారావు, మోక దుర్గారావు, ధనుంజయ్ కుమార్, నడుకుదుటి సూర్యనారాయణ, ఏఏవైఎఫ్ నగర ప్రధాన కార్యదర్శి లంక గోవిందరాజులు, శ్రీరామ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కురుస్తున్నటువంటి వర్షాలకి కొండ ప్రాంతాల్లో ప్రమాదభరితంగా ఉన్నటువంటి రిటైనింగ్ వాల్స్, చెట్లు కూలి ప్రమాదం సంభవిస్తుందని చెప్పి
ప్రభుత్వం హెచ్చరిస్తున్నటువంటి విధంలోనే ఈ రోజున పాత బస్తీలోని గోలపాలెం గట్టు 50వ డివిజన్లో డోర్ నెంబర్ 6-14/1-17 వేంపాటి గురవమ్మ గారి ఇంటి మీద వేప చెట్టు పడిపోయి మొత్తం కూడా ఇల్లంతా కూడా ధ్వంసం అయిపోయింది. రేకుల షెడ్ అంతా కూడా శిథిలావస్థలో చేరుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆస్తి నష్టం జరిగింది. అదృష్టం ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఇంకొక నష్టం జరగకపోవడం చాలా అదృష్టం. కాబట్టి ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అధికారులకి, రెవెన్యూ అధికారులకి, ప్రభుత్వానికి సిపిఐగా విజ్ఞప్తి చేసేది, ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని మనం పరిశీలించి తనిఖీ చేయడానికి విచ్చేసి కంటతుడుపు చర్యగా వెళ్ళిపోవటం కాదు, నిర్దిష్టమైనటువంటి పటిష్టవంతమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి గతంలోనే నగరపాలక సంస్థకి కొండ ప్రాంతాల్లో మెట్లు బాగు చేయాలి, రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేయాలి, ఎక్కడైతే ప్రమాదభరితంగా ఉన్నదో అక్కడ ఐరన్ మెష్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని చెప్పి కార్పొరేషన్ అధికారులకి గతంలో చెప్పి ఉన్నాం. కానీ అధికారులు ఈ రోజున అధికార పక్షం కానీ కార్పొరేషన్ కానీ ఖచ్చితంగా కొండ ప్రాంతాల్లో విజయవాడ నగరం 16 డివిజన్స్ సుమారుగా కొండ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నది. కాబట్టి కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి వేలాది మంది ప్రజలు వారి యొక్క ఆస్తికి, వారి యొక్క ప్రాణానికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఇంత కొండ చివరి పైకి వచ్చి రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మల తలరాతల్ని మార్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. చంద్రబాబులా తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని, రాష్ట్రంలోని ఆడపడుచులందరూ వారి కాళ్లపై నిలబడి వ్యాపారవేత్తలుగా రాణించేలా ఈ ప్రభుత్వం చేయూతనందిస్తుందని తెలిపారు. 25వ డివిజన్ దుర్గ అగ్రహారంలోని 95వ వార్డు సచివాలయ పరిధిలో గురువారం జరిగిన వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం సచివాలయంలో సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. మహిళలందరూ గర్వపడేలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. మహిళా సంక్షేమం కోసం మన రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో అమలు కావటం లేదని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 33,940 మంది అక్కా చెల్లెమ్మలకు 88,64,00,000, సున్నా వడ్డీ పథకం ద్వారా 42,760 మందికి 17,26,00,000, వైఎస్ఆర్ చేయూత ద్వారా 10,875 మందికి 43,38,00,000, అమ్మఒడి పథకం ద్వారా 28,834 మంది తల్లులకు 118,98,00,000, వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 2,583 మందికి 12 కోట్లు, ఈబీసీ నేస్తం ద్వారా 2,593 మందికి 6,81,00,000 నేరుగా ఆడపడుచుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. మొత్తంగా 4.5 ఏళ్లలో 1,37,244 మంది లబ్ధిదారులకు 339.32 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు వివరించారు. మహిళలకు ఆర్థిక చేయూతను అందించడం ద్వారా కేవలం 4.5 ఏళ్ల కాలంలోనే పేదరికంపై ఈ ప్రభుత్వం విజయం సాధించిందని మల్లాది విష్ణు తెలిపారు. అలాగే 95వ వార్డు సచివాలయ పరిధిలో డీబీటీ ద్వారా 8,72,73,270 రూపాయల లబ్ధి చేకూరగా, నాన్ డీబీటీ ద్వారా 1,66,23,254 రూపాయలు మేలు చేకూర్చడం జరిగిందని మల్లాది విష్ణు తెలిపారు. మొత్తంగా 1,053 మందికి 10.38 కోట్ల లబ్ధి చేకూరినట్లు తెలిపారు. జనాభాలో 10% లోపే పేదలు ఉండాలన్న లక్ష్యాన్ని నవరత్నాల పథకాల రూపంలో ఈ ప్రభుత్వం సాధించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బంకా భాస్కర్, అబ్దుల్ నజీర్, ఎండి రఫీ, అలీ అన్సారీ, ఎక్కల మారుతి, బంకా వెంకటేష్, గంగాధర్, చిన్నబాబు, సచివాలయ సిబ్బంది, కన్వీనర్లు పాల్గొన్నారు. నాకు తెలిసి సంకేతి చెప్పలేను కానీ చాలా మందికి అర్హులైనటువంటి వాళ్ళకి ఇచ్చారు. సరే, పేదవాళ్ళందరికీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్ల స్థలాలు కొని అందరికీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన సందర్భంలో 2 రకాలుగా చేశారు. 30,000 మందికి ఇస్తే 15,000 మందికి మొదటి దశలో, 15,000 మందికి రెండో దశలో. ఆ 15,000 మందికి నున్న, సూరంపల్లి, కొండపావులూరులో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ జీకొండూరు, ముచ్చేలంపాడు, కౌలూరు. మొదటి దశలో 7-8 ఇళ్ళు కట్టేశారు. నున్న, సూరంపల్లి, నున్న ఆ ప్రాంతంలో అన్ని ఇళ్ళన్నీ కూడా లేచిపోయినాయి. ఇంకా కొన్ని కట్టాలి. ఫిబ్రవరి ఎండింగ్ నాటికి మొత్తం అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మిగతా సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటివి
కేంద్ర ప్రభుత్వానికి పంపారు, శాంక్షన్ అయ్యి వస్తాయి. అటు ఇటుగా ఎన్నికలు అయిన తర్వాత మొదలుపెట్టి ఆ 15 మిగతా 7,000 ఆ 3 లేఅవుట్లు చేయడం జరుగుతుంది. ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే ఈ డివిజన్స్లో అమరావతి దగ్గర శాంక్షన్ చేసి ఇళ్ళ స్థలాలందరికీ ఇచ్చి ఇళ్ళ పట్టాలు ఇచ్చి బస్సులు పెట్టి తీసుకెళ్ళి చూపించి జగన్ గారే ఈ దీంట్లో ఇక్కడ మొత్తం అన్నీ కూడా నేనే ఇల్లు కట్టించిస్తాను అని చెప్పని, డబ్బులు కూడా లేకుండా ఇల్లు నేనే కట్టించిస్తాను అని చెప్తే కోర్టుకు వెళ్ళారు. ఎవరు వెళ్ళారండి కోర్టుకి? కోర్టుకు వెళ్ళిన ఎవరు? ఆ లీడర్లందరూ ఏం చెప్తున్నారంటే, మేము అధికారంలోకి వస్తే జగన్ గారు ఇచ్చినటువంటి పట్టాలన్నింటినీ కూడా క్యాన్సిల్ చేస్తాము అని చెప్తున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా? ఒక ఇల్లు కట్టించి నగరంలో మన దగ్గర 9,000 మందికి డిసెంబర్ 27 నుంచి మున్సిపల్ వర్కర్స్ సమ్మె చేపడుతున్నట్లు మున్సిపల్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యల్ని పరిష్కరించాలని, లేని పక్షంలో జరగబోవు సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలిపారు. తదితర డిమాండ్ల సాధనకు దశల వారీగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మున్సిపల్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ సంఘాల నాయకులు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించారని అన్నారు. ఈ దశలో మున్సిపల్ కార్మికులకు సమ్మె సరణ్యమైందని వారు తెలిపారు. నాన్ VH ఉద్యోగ కార్మికులకు 11వ PRC ఆధారంగా 20,000 రూపాయల వేతనాన్ని మరియు కరువు భత్యాన్ని ఇవ్వకుండా వేతనాలలో కోతలు విధించారని, ఫలితంగా కార్మికుల ధరల శరాఘతానికి కుదవుతుందని తెలిపారు. పారిశుద్ధ్యేతర కార్మికులు, ప్రజారోగ్యంలో పనిచేస్తున్న వీరికి హెల్త్ అలవెన్స్ ఇవ్వకుండా కోత కోయటం జేఏసీ నిరసిస్తుందని తెలిపారు. బెల్బోర్సింగ్ ఉద్యోగ కార్మికులను పర్మనెంట్ చేయాలని, టైమ్ స్కేల్ ఉద్యోగ కార్మికులను చేయాలని కోరారు. ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. పర్మనెంట్ కార్మికులకు సంబంధించి 2021 నుంచి నేటికి 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్లని ఎన్యాష్మెంట్ ఇవ్వకుండా కార్మికుల శ్రమను అవమానిస్తుందని తెలిపారు. అలాగే 2023 ఆగస్టు నాటికి పర్మనెంట్ కార్మికుల GPF ఖాతాలు తెరుస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో AITUC కన్వీనర్ పోరు మామిళ్ల సుబ్బారాయుడు, YSRTUC కో కన్వీనర్లు MV రమణ, TNTUC గొట్టుముక్కల రఘురామరాజు, AITUC స్వతంత్ర కార్మిక సంఘాల నాయకులు, అసుల రంగ నాయకులు మధు, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 27 నుంచి మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్యేతర ఇంజనీరింగ్ కార్మికులు కావచ్చు, లేకపోతే ఆఫీస్ సిబ్బంది కానీ, స్కూల్ స్వీపర్స్తో, అలాగే క్లాబ్ డ్రైవర్లతో సహా మొత్తం అన్ని విభాగాల కార్మికులతో సమ్మెలోకి వెళ్ళదలిచాము. 4.5 ఏళ్లుగా ఈ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను దగా చేసినటువంటి పరిస్థితి, కనీస వేతనాలలోనూ PRCలను పక్కన పెట్టినటువంటి పరిస్థితి, కరువు భత్యాన్ని ఇవ్వకుండా దాటవేత వేస్తూ వచ్చింది. లాస్ట్ ఇయర్ 2022 ఆగస్టులో జూన్ మాసంలో సమ్మె జరిపితే ఆగస్టు చర్చలు వీటన్నిటి మినిట్స్ను ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వకుండా కాలయాపన చేసినటువంటి పరిస్థితి. కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ సెంట్రల్ PRC చెప్తా ఉన్నా, లేదా స్టేట్ PRCలలో ప్రకటిస్తూ ఉన్నా, వాటి మీద ఈ ప్రభుత్వానికి ఎటువంటి లేనటువంటి పరిస్థితి. కార్మికులు ఆప్కస్లోకి ఎంటర్ చేసి వాళ్ళను ఉద్యోగులుగా చిత్రీకరించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా కాంట్రాక్ట్ మొత్తం వాళ్ళకి ఆప్కస్ కంపెనీకి ఇచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళని లక్షాధికారులను చేయడానికే ఇవాళ ప్రభుత్వం చేసింది. పర్యవసానంగా వితంతు పెన్షన్లు కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వారికి, లేదా చేయూత వంటి పథకాలు కానీ, వాళ్ళ పిల్లల చదువులకు ఇవ్వాల్సినటువంటి విద్యా దీవెన కానీ, అమ్మఒడి కానీ వాళ్ళ ఇంజనీరింగ్ కార్మికులకు కుంటుపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ దశలలో సంక్షేమ పథకాలన్నీ తిరిగి కొనసాగించాలని చెప్పేసి మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు గ్రాట్యుటీ చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కరోనా విపత్తులో పనిచేసి మరణించినటువంటి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి ఎక్స్గ్రేషాను ఈ ప్రభుత్వం ఇంతవరకు నివేదికలు తీసుకున్నటువంటి పరిస్థితి, వారికి కుటుంబాలకు న్యాయం చేయనటువంటి పరిస్థితి. పర్మనెంట్ కార్మికులు రిటైర్మెంట్ అవుతున్నా వారి స్థానాలలో భర్తీ చేయకపోవడం మూలంగా ఇవాళ కార్మికులను సచివాలయం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గత 4.5 సంవత్సరాలుగా మున్సిపల్ కార్మికులు పడుతున్న సమస్యల మీద పలు రకాలుగా పలు డిమాండ్లు, పలు నివేదికలు ఇచ్చినా కూడా, మెమోరాండాలు ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కేవలం కరోనా టైంలో మాత్రం కాళ్ళు గడిగి దండం పెట్టి పూజ చేశారు. కానీ ఇవాళ కార్మికులకు కనీస వేతనం ఇవ్వమని చెప్పి ఏదైతే ఆయన వేసినటువంటి
మేనిఫెస్టోలోనే సమాన పని సమాన వేతనం ఇస్తా అని చెప్పిన పెద్ద మనిషి ఆ సమాన పని సమాన వేతనం అని చెప్పి హైకోర్టు 3 సార్లు అక్షంతలు ఇస్తే దానికి ఇవ్వకుండా ఎగ్గొట్టడం కోసం అడ్వకేట్ జనరల్ని వాళ్ళు కాకుండా 11 మంది అడ్వకేట్స్ని పెట్టి ఏదో రకంగా వాళ్ళకి సమాన పని సమానత ఎగ్గొట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాలం దగ్గరలో పడింది కాబట్టి ఏదైనా పారిశుద్ధ్య కార్మికులతో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. ఎందుకంటే మేము పారిశుద్ధ్య కార్మికులు తెల్లవారుదాన 4 గంటలకు వస్తే రాత్రి 7 గంటలకు ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి. వాళ్ళ మా కార్మికులు ఇంటింటికి వెళ్ళి ఆ కార్మికులు జరిగిన అన్యాయం పాంప్లెట్ ద్వారా పంచాలని చెప్పి అనుకున్నాం. కాబట్టి ఇచ్చేటువంటి పెన్షన్లు కోత వేశారు. వాళ్ళ ఇచ్చేది 15,000 జీతం అయితే దాంట్లో పర్మనెంట్ ఎంప్లాయీ అని చెప్పి నెట్లో వస్తూ ఉంది కాబట్టి వాళ్ళు 5 తీసేశారు. వాళ్ళ పిల్లలకు వచ్చేటువంటి ప్రీజీ రియంబర్స్మెంట్ అన్నీ ఎత్తేసారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 27వ తారీఖు లోపుకిన మా డిమాండ్ల మీద సానుకూలంగా పరిష్కరించకపోతే 27 తర్వాత ఏ రోజు నుంచైనా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, కాంగ్రెస్ అన్ని సంఘాలు కలిపి 27 తర్వాత ఈ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళ్తే ఇది రాష్ట్ర ప్రభుత్వందే బాధ్యత అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కర్నూలు నగర మున్సిపల్ కార్పొరేషన్ వైఎస్ఆర్టీసీ యూనియన్ ప్రెసిడెంట్. మా యూనియన్తో పాటు ఏఐటీసీ నాయకత్వం, అలాగనే టీఎన్టీసీ నాయకత్వం, ఇతర ఇండిపెండెంట్స్ కార్మిక సంఘాలందరం కలిసి జేఏసీగా ఏర్పడి ఈరోజు మున్సిపల్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్ యొక్క కార్మికుల సమస్యలపైన, హెల్త్ సెక్షన్ మరియు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికుల యొక్క సమస్యలపైన స్పందిస్తూ మా డిమాండ్స్ను ప్రభుత్వానికి ఈరోజు ఇస్తున్నాం. మా సమస్యలను న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించాలని, పరిష్కరించలేని పక్షంలో అయితే ప్రజలందరి యొక్క సహకారం తీసుకొని 26 తర్వాత ఏ క్షణానైనా సరే మేము సమ్మెకు పోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అందుకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే తప్ప కార్మిక సంఘాలది కాదు, కార్మికులది కాదని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే మా ప్రభుత్వం కాబట్టి ఇప్పటికి కూడా చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి అయితే ఆశలు ఉన్నాయి, చేస్తారని కూడా మేము కోరుకుంటున్నాం. అలా కాని పక్షంలో అయితే సమ్మె తప్పదు. ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందరికీ కూడా ఇది ప్రజల యొక్క సహకారం ఉన్నప్పుడే ఏదైనా సమస్య పరిష్కరించదు. కాబట్టి ఈరోజు పర్మనెంట్ వర్కర్స్ యొక్క సరెండర్ పేమెంట్ సంబంధించి 3 సంవత్సరాలు అయినాటికి కూడా ఈనాటికి అతిగతి లేదు. ఎప్పుడు ఇస్తారో తెలియదు, రేపు ఇస్తారు, మర్నాడు ఇస్తారంటున్నారు. జిఎఫ్ ఖాతాలకు ఎలాంటి రైట్స్ లేకుండా హెల్త్ కార్డ్స్కి సంబంధించినది ఏమీ లేవు. మళ్ళీ ఊకే డ్యూటీ చేసుకుంటారు మీకేమి అనే పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. అది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా సరెండర్ పేమెంట్ వెంటనే ఇవ్వాలా, హెల్త్ కార్డ్స్ చెల్లు. మా తోటి కార్మికులు, తోటి యూనియన్లతో కలిసి టీఎన్టీసీ కూడా సమ్మెలో రేపు 27వ తారీఖు మున్సిపల్ కార్పొరేషన్లో కార్మిక వర్గానికి జరుగుతున్న అన్యాయానికి 27వ తారీఖు సమ్మెలో పాల్గొనడానికి మద్దతు తెలుపుతూనే జరిగింది. నా పేరు రాష్ట్ర టీఎన్టీసీ ఉపాధ్యక్షుడు పరశురు ప్రసాద్. స్వచ్ఛతకు నాణ్యతకు మారుపేరు భీమా జ్యువెలర్స్ అని ఆ సంస్థ నిర్వాహకులు అజయ్ కుమార్ తెలిపారు. భీమా జ్యువెలర్స్ నందు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 19వ తేదీ వరకు నిర్వహించిన క్యాంపెయిన్లో భాగంగా లక్కీ డ్రాను ఏర్పాటు చేసి గెలుపొందిన విజేతలకు బహుమతిగా సిట్రాన్ C3 కారును బహుకరించడం జరిగిందని ఆయన వెల్లడించారు. బందర్ రోడ్లోని భీమా జ్యువెలర్స్ నందు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 19వ తేదీ వరకు నిర్వహించిన క్యాంపెయిన్స్ లో భాగంగా లక్కీ డ్రాను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లక్కీ డ్రా అనంతరం భీమా జ్యువెలర్స్ విజయవాడ బ్రాంచ్ మేనేజర్ అజయ్ కుమార్ మాట్లాడారు. భీమా జ్యువెలర్స్ నందు శుభ దీపావళి అనే ఆఫర్ ను పెట్టడం జరిగిందని, ఈ ఆఫర్ యొక్క లక్కీ డ్రాను బుధవారం నాడు బందర్ రోడ్లోని భీమా జ్యువెలర్స్ నందు నిర్వహించడం జరిగిందని అన్నారు. లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి బహుమతిగా సిట్రాన్ C3 కారును బహుకరించడం జరిగిందని తెలిపారు. తదనంతరం లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన యామిని మాట్లాడుతూ దీపావళి ఆఫర్లో బంగారాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, లక్కీ డ్రాలో తన పేరు వస్తుందని ఊహించలేదని హర్షం వ్యక్తం చేశారు. ప్రమోషన్స్ కోసమే ఆఫర్ ను పెట్టి ఉంటారని, లక్కీ డ్రా ఏర్పాటు చేస్తారని అస్సలు ఊహించలేదని అన్నారు. తాను విజేతగా నిలవటం ఆశ్చర్యంగా ఉందని, సంతోషంగా ఉందని తెలిపారు. భీమా జ్యువెలర్స్ సరికొత్త ఆఫర్లతో పాటు నవీన ఆభరణాలను పరిచయం చేసిందని అన్నారు. తాను ఆభరణాలను కొనుగోలు చేయడంలో సంతృప్తి చెందానని, మరికొంతమందికి రిఫర్ చేస్తామని తెలిపారు. నమస్కారం, నా పేరు అజయ్ కుమార్. సో భీమా తరపు నుంచి మనము శుభ దీపావళి ఆఫర్ అని చెప్పని మొన్న అక్టోబర్ 16th నుంచి నవంబర్ 19th దాకా మనం ఈ క్యాంపెయిన్ ఒకటి రన్ చేసాము. దాంట్లో ఒక బంపర్ ప్రైజ్గా ఒక సిట్రాన్ C3 కార్ని మనం పెట్టాము. సో ఆ బంపర్ ప్రైజ్ విన్నర్ అయిన మేడం గారికి మనం ఇవాళ కార్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ట్రస్ట్ ద ప్యూరిటీ ఆఫ్ ద భీమా. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి ఇంక ఇక్కడికి లాస్ట్కి వచ్చే వాటికి ఇక్కడ నచ్చింది బాగా, డిజైన్ నచ్చింది. ఇంకా ఇక్కడ తీసుకున్నాం. కానీ మేమైతే రాలేదు, విన్ అయిన రోజు సారే చెప్పారు, ఫోన్ చేసి రమ్మని పిలిచేవాటికి ఇంకొచ్చాము. అయితే మాకు తెలియదు విన్ అయింది కూడా, సార్ వాళ్ళే చెప్పారు. అమ్ని ఇక్కడ లాస్ట్ టైం భీమాలో దివాళీ ఆఫర్లో
గోల్డ్ తీసుకున్నాం. ఇక్కడ లక్కీ డ్రా పెట్టారు. అంటే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు మేమే లాస్ట్ కస్టమర్ ఇక్కడ. కానీ సరదాగా బయట వెళ్తూ ఉన్నాము, ఇది మనకే వస్తుందేమో అనిపిస్తుంది, నీ పేరు రాశాను అంటే మా అమ్మని జోక్గా సరదాగా ఆట పట్టిస్తూ నేనేమే రాశాను, వస్తుందో లేదో చూడాలి అని చెప్పా. అంటే ఇలా లక్కీ డ్రా తీస్తారు అనుకోలేదు, జస్ట్ ప్రమోషన్స్ కోసమే ఇలా పెట్టుంటారని చెప్పి అనుకున్నాను. కానీ ఇంత నమ్మకంగా అంటే ఆ రోజు మా పేరెంట్స్ కూడా రాలేదు లక్కీ డ్రా తీసే రోజు. కానీ కాల్ చేసి చెప్పారు మీకు వచ్చిందని చెప్పి. తర్వాత వీళ్ళు వచ్చేసారు. తర్వాత బయట చాలామంది చెప్పారనమాట, ఇది జస్ట్ ప్రమోషన్స్ కోసమే ఇచ్చుంటారు, బయట చాలా అంటే స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి, ఇస్తారో ఇవ్వరు అని చెప్పి అన్నారు. కానీ లాస్ట్లో వీళ్ళే పిలిచి చెప్పడం గ్రేటే, అంటే ఇస్తామని చెప్పి. ఆ రోజు ఇక్కడ కస్టమర్ అంటే పేరెంట్స్ కూడా లేరు, కాల్ చేసి చెప్పారు మీకు ఇలా లక్కీ డ్రా వచ్చిందని చెప్పి. అంటే ఇస్తారనుకోలేదు, కానీ ఇలా లక్కీ డ్రా తీస్తారనుకోలేదు, తీశారు. అంతే. థ్యాంక్ యూ. అంటే మీరు ఇదే ఫస్ట్ టైం ఇక్కడ? ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంది మీరు ఫస్ట్ టైం షాపింగ్ ఎక్స్పీరియన్స్? మేము షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అది ఎలా ఫీల్ అవుతుంది? అంటే హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం జగన్. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు, ప్రజాప్రతినిధులు. దర్శనానంతరం సీఎం జగన్ కు వేదాశీర్వచనం. ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగన్. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం. పూల రథంపై సోనియాతో కలిసి రేవంత్ రెడ్డి వేదిక మీదకొచ్చిన వైనం. వేదికపై ఖార్గే, సోనియా, రాహుల్, ప్రియాంకతో సహా సీనియర్ నేతలు. రేవంత్ చేత ప్రమాణం చేయించిన గవర్నర్. తెలంగాణలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పదవీకాలం విజయవంతం కావాలంటూ ట్వీట్ చేసిన లోకేష్. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సంక్షేమం, అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.